ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి వివాహ విషయంలో బైబిల్లో ఉన్న అనేక వాగ్దానాల ద్వారా ప్రార్థించి ప్రభు దగ్గర కనిపెట్టి భార్యను పొందుకోవాలని కానీ లేదా భర్తను పొందుకోవాలని కానీ వాక్కు ఎలా పొందగలను, బైబిల్లో ఎవరి వివాహం గురించి ఇలా దేవుని వాక్కు ఎలా పొందగలిగారు అని సతమతమవుతున్నావా? లేదా నివాస స్థలం గురించి ఆలోచిస్తున్నావా? అబ్రహాం లాగా నేను కూడా ఆయన చూపించే దేశానికి కానీ ప్రాంతానికి కానీ నివసించడానికి సిద్ధంగా ఈ విషయం గురించి దైవచిత్తం ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా? నీ కొరకు ఈరోజు వర్తమానం. దేవుని సన్నిధిలో ఆయన రక్తం ప్రతి పాపాన్ని నుండి విడిపించిందని విశ్వసించాలి. ముందుగా ఆయన రక్తం కడగలేని పాపం అంటూ లేదని దేవుని సన్నిధికి వచ్చి ప్రభా నా ప్రాణాత్మ దేహాలు కడగండి అని మొదటిగా మనం ప్రార్థించిన తర్వాత మన వెనకున్న వాటినన్ని పరిస్థితులన్నీ లేదా ముందు ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించడం మానేసి నీ హృదయాన్ని నెమ్మదిగా ఉంచుకోవాలి. ఆ తర్వాతనే ప్రభు నీ దగ్గర ఉన్నాడని తలంచినప్పుడు, ప్రభు నీ దగ్గర సమాధానకరంగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తాడు. ప్రభా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నీ స్వరం వింటాను, మీరు సరే అని చెప్తేనే నేను వెళ్తాను వివాహం మ్యాచ్ చూడడానికి, మీరు వద్దంటే నేను వెళ్ళను, నా స్వప్రయోజనం కొరకు నేను ఏ నిర్ణయం తీసుకోను, మీ కోరికను బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను, అది నాకు మేలు కలిగిన కీడు కలిగిన మీ నడిపింపుకు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా, నేను సొంత నిర్ణయం తీసుకోను అని చెప్పి మౌనంగా ఉండి కనిపెట్టాలి. అంటే మోకరించి ఏమి మాట్లాడద్దు. కడుపు నిండా తిన్నారనుకోండి, అలసిపోయి నిద్రపోతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. ఇంకో పద్ధతి ఏంటంటే దైవ చిత్తానుసారమైన కోరిక నా కోరికలో ఉండాలి, ఆయన చిత్తం అలా బయలుపరచబడాలని మనం ప్రార్థించాలి. కీర్తన 37:4 ప్రభుని బట్టి సంతోషించము, ఆయన హృదయవాంఛలు తీర్చును. సామెతలు 10:24 నీతిమంతుడు ఆశించినది మనకు దొరుకును. మార్క్స్ వార్త 11:24 ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొందినాం నమ్మది, అప్పుడే మీకు కలుగునని మీతో చెప్తున్నాను. ఫిలిప్పీ 2:13 మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ హృదయంను ఆయన చిత్తం చేయడానికి నీవు అంగీకరించినట్లు వాంఛను పుట్టిస్తాడు. ప్రార్థించు, ప్రభువా నీ చిత్తాన్ని నా హృదయంలో పెట్టండి, నా ఆలోచనలో పెట్టండి అని ప్రభువుని ప్రార్థించినప్పుడు అలా చేయాలనే అవగాహన మీకు వస్తూ ఉంటుంది. పట్టుదలతోటి ప్రభు దగ్గర కనిపెట్టుకుని దేవుని చిత్తం ఎలాగైనా నేను తెలుసుకోవాలి అని ఉండాలి. మీకు ముందు 3 దినాలు కంప్లీట్గా మీరు ఆ ఫోన్ని పక్కన పడేయాలి. ఇతరులతో మాట్లాడడంగా అలాంటివి ఏమి చేయద్దు. దేవుని సన్నిధిలోనే గడపండి. ఆ 3 రోజులు నిర్ణయించుకొని ఎప్పుడు మీకు వీలవుతుందో. ఒకవైపున దేవుని వర్తమానం వస్తుంది, దేవుని దర్శనం వస్తుంది, మరొక వైపున నీ మనసు దేంతో అయితే నిండి ఉంటుందో ఆ సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. సామెతలు 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నిటినీ శోధిస్తుందని. దేవుని ఆత్మ దేవుని ప్రవచనాన్ని తీసుకుని వస్తుంది, మీ సొంత ఆత్మ దాన్ని ఉల్లంఘిస్తూ ఉంటుంది. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడు నింపబడి ఉండాలి. నీకు వచ్చింది దేవుని నుండా లేకపోతే నీ శరీరాత్మ నీ మనుష్యాత్మ నుండి వచ్చిందా? దేవుని నుండి వచ్చింది అయితే సమాధానకరంగా ఉంటుంది, సంతోషకరంగా, నెమ్మదిగా, నీకు ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. నీ కళ్ళలో కానీ మనసులో కానీ భయపడితే ఇలా చెప్పాలి, ప్రభు అయిన యేసు నేను భయపడుతున్నాను, ఈ ప్రవచనాన్ని మరలా తిరిగి పంపిస్తున్నాను, మరొకసారి నాకు తెలియజేయండి. ఒకవేళ నా సొంత ఆలోచన ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఊహ ద్వారా, నా నాలుక ద్వారా తప్పు చేసినట్లయితే క్షమించండి. నా ప్రాణాత్మ దేహాలు నీ పరిశుద్ధాత్మతో శుద్ధి చేయండి, నా శరీర నియమంలోండి పరిశుద్ధాత్మ ద్వారా విడిపించండి అని ప్రార్థన చేసినప్పుడు అది శక్తివంతమైనదిగా అగ్ని వలె వస్తుంది. నీ దేహాన్ని అంతటినీ నింపుతుంది, శక్తివంతంగా నీకు నడిపింపు వస్తుంది. నీ కంట్రోల్లో నువ్వు ఉండవు. ఇక
ఆమోసు 3:7-8 వచనాలు చూస్తే, తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువు అయిన యెహోవా ఏమీ చేయడని. దర్శనం అనేది నువ్వు మెలకుగా ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటుంది. ఇది సామాన్యంగా ఏంటంటే గుండె పగిలిన సందర్భాల్లో దేవుడు ఓదార్చడానికి కానీ, అది అర్జెంట్ ఎమర్జెన్సీ ఆ స్పాట్లో చేయాల్సిన సమయం అప్పుడు దర్శనం వస్తుంది మనకి. కళ అనేది ఏంటంటే సబ్కాన్షియస్లో మైండ్ ద్వారా వస్తుంది. సింబాలిక్గా అలంకార రూపంగా, అంటే ఇర్మియాకి ఏ విధంగా అయితే చూపించాడో అలా ఇర్మియా 1:12-13 వచనాలు ఉంటుంది. బాదం చెట్టు చువ్వను చూసినట్లు నేను చెప్పున్నది వాక్యాన్ని నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. కీర్తన 25:14 యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి అన్నది. అంటే దేవుడు అది ప్రతిరోజు నీకు ఒకసారి స్టార్ట్ అయిందంటే ఈ దర్శనం ఇంకా దేవుడు చెప్తానే ఉంటాడు. ఇంకోటి మూడవ అంశం ఏంటంటే, నీ కోరిక నీ శరీరంలోని పుట్టిందా అది గమనించుకోవాలి. నేను చేయబోయేది బైబిల్ చిత్తానుసారంగా ఉందా ఇది అని పరీక్షించుకోవాలి. 1 కొరింథీ 6:19 మీరు పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీరు తెలీదా అంటాడు. అన్యులతో సంబంధాలు కలుపుకోవడానికి కూడా కొంతమంది తమ కోరికను దైవ చిత్తానుసారంగా ప్రతికూల ఉందని తెలిసినా కానీ ఆ కోరికలు దేవుడు ఈ కోరిక నెరవేరుస్తాడు అని ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయన అయితే విధవరాలైన ఒక స్త్రీతో ఒక స్నేహాన్ని పెట్టుకొని ప్రార్థించి, వివాహానికి నాకు తీరని కోరిక కలుగుతుంది, దేవుడు ఇది నాకు పుట్టించాడు, నా భార్య బిడ్డలు అది నాకు పక్కలో బల్లెంలా ఉంది, అది దేవుని చిత్తానుసారం కాకుండా నేను చేసుకున్నాను, ఇప్పుడు దేవుని చిత్తంలో నేను చేసుకుంటానని వెళ్ళిపోయాడు ఆయన. అంటే అది సైతాను మాట్లాడిన మాట. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో అదే నీకు సత్యం. కానీ నీ యొక్క కోరికను ఇది దేవుడు బలంగా పెట్టాడని చెప్పి నువ్వు పోతే అది సాతాను మోసంలో పడినట్లే. దైవవాక్యం పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. దానికి వ్యతిరేకంగా ప్రార్థిస్తే సైతాను మాట్లాడతాడు నీతోటి, నీ శరీర కోరిక మాట్లాడుతుంటే. అంతేగాని ఇది దేవుని చిత్తం కాదు. కాబట్టి నీ కోరిక వాక్యానుసారంగా ఉందా లేదా చూసుకోవాలి. బోధన పోల్చి పరిశీలించుకోవాలి. దేవా నా పరిస్థితిలోకి రండి అని ఆహ్వానించాలి దేవుని. దేవా నిజంగా నాతో మాట్లాడినప్పుడు అది నాకు కనబడేలాగా నాకు ఒక సూచన కూడా ఇవ్వమని అడగాలి. ఏలియా వర్షం కోసం ప్రార్థించినప్పుడు 1 రాజులు 18:43-44 వచ్చిన వరకు కూడా చూస్తే, ఏలియా 7 మార్లు వర్షం కోసం ప్రార్థించినప్పుడు తూర్పు దిక్కు నుండి ఆకాశంలో ఒక సూచనకు అనుగ్రహించబడింది. మానవ హస్తం అంత మేఘం కనబడింది. గిద్యోను కూడా ఒక సూచన అడుగుతాడు. న్యాయాధిపతులు 6:36-40 వరకు చూస్తే, నా చేత ఇశ్రాయేలుకు రక్షింపబడ ఉద్దేశించినట్లయితే నేను కళ్ళెమును ఈ గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతా అది ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచు పడేలాగా చేయమంటాడు. సెలవిచ్చినప్పుడు నిశ్చయంగా దేవుడు కూడా అతను అడిగిన దాన్ని జరిగించాడు. 2వ మారు నేలంతా మీద మంచు పడి నేలంతా తడిసి ఉండాలి, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలంటాడు. దానికి కూడా దేవుడు ఆ రాత్రి అలా చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ పరిస్థితి నుండి ఒక సూచన అడిగినప్పుడు అది చేస్తాడు. అడుగు, నేను అది ఎంత లోతైనా ఎంత ఎత్తైందనే చేస్తానంటాడు యెషయాలో. దేవుని సమయం నీకు ఒక సమాధానం లభించే వరకు తప్పక ప్రార్థించాలి. నీ ఆత్మ శాంతి ఉన్నట్లయితే వెయిట్ చేయాల్సిన, ఇంకా అశాంతిగా ఉందనుకో, వెయిట్ చేయాల్సిన సమయం ఉంది ఇంకా, అంటే ఇది ఇప్పుడే కాదు, దీని ఆన్సర్ అని కూడా నీకు అర్థమవుతుంది. నీవు ఏదైనా ప్రార్థిస్తుంటే దాని విషయంలో నీ హృదయంలో శాంతి వచ్చేసిందంటే నీకు అది జరిగిపోయినట్లు అర్థం. అది వేగంగా అది దైవాధీనంలోంచి ఆ దీవెన నీకు వస్తుంది. దైవవాక్యంలో వచ్చే ఆ మహత్కార్యమును, మహాద్భుతాన్ని నీకు జరిగిపోతుంది వెంటనే. అది నువ్వు చూస్తావు. ఈ వాక్యానికి దేవుని నుండి వచ్చే వాక్కుకి మధ్య తేడా తెలియదండి చాలామందికి. యెషయా 48:6 తెలియని మరుగని కొత్త సంగతులు, భవిష్యత్తును గుర్చిన జ్ఞానం, ఇది ప్రవచన వరము. ఇది ఉంటే టికెట్ లేకుండా, విమానం లేకుండా నువ్వు ఏ దేశానైనా చూసి రావచ్చు. ఆ పరిస్థితులన్నీ నీకు తెలుస్తాయి. ఇది వాగ్దానాలను ఎత్తిపట్టి నువ్వు పదే పదే ప్రార్థించడం వల్ల అరిచిన అది నువ్వు దేవుని నమ్మించాలని ఎంత ప్రయత్నం చేసినా అది
అది ఆ ప్రసవేద పడినా కానీ దేవుడు దాన్ని ఆయనే చేయాలి. అది ఆ విశ్వాసాన్ని హృదయంలో పెట్టాలి, కానీ అది నువ్వు చేసుకునేది కాదు. ఆ హృదయంతో దేవుడు మాట్లాడాలి, నీలో నమ్మకం పుట్టిస్తాడు. అది దేవుడి నుండి వచ్చే విశ్వాసపు వాక్ అనమాట. అది మార్కు సువార్త 11:22-23 చూస్తే వచనాల్లో, దేవుని యొక్క విశ్వాసం నీలో ఉండినప్పుడు నీవు ఒక పర్వతాన్ని కదిలి సముద్రంలో పడవేయడానికి ఆజ్ఞాపించగలవు. నీకు ఇవ్వబడిన విశ్వాసం నీది కాదు, అది దేవుని నుండి వచ్చేదనమాట. దేవుని చేత నీకు ఇవ్వబడింది అది. అందుకోసమే నీవేమి చేసుకోలేవు. పరిశుద్ధాత్మ క్రియ చేయాలంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా చదవాలి, ప్రభు వద్ద కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ ఆయన విశ్వాసాన్ని నీకు అనుగ్రహించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా నీలో ఆ అద్భుతాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు వద్ద సమయం గడపడం అనేది ముఖ్యమైనది. పనులన్నీ ఆగిపోతున్నాయి, నేను అంతసేపు కూర్చుంటే ఎట్లా అనుకుంటే అది జరగని పని. దేవుడు నీ హృదయంలో మాట్లాడితే నువ్వు ఒక సంవత్సరం పాటు చేయలేని పని ఆ ఒక్క క్షణంలో జరిగిపోతుంది, ఆ ఘనకార్యం జరిగిపోతుంది. అందుకే ప్రభువు కూడా ఏ విధంగా చేశారో మనం అలా చేయాలి. యోహాను సువార్త 5:19-20 యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏమీ చేయలేడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడు చేయను, అలాగే చేయను. అంటే దేవుడు ఏం చేసేవాడు, రాత్రంతా పగలంతా అద్భుత ఆశ్చర్యకార్యాలు, ఆ యొక్క సూచక్రియలు, ప్రసంగాలు ఇవన్నీ చేసిన రాత్రి తండ్రితో గడిపేవాడు. దేవుడు తండ్రితో గడిపి తండ్రి ఏం చెప్తున్నాడో అదే ఉదయకాలంలో ప్రసంగం చేసేవాడు. తండ్రి ఏం చేయడం చూపించేవాడు, అదే అద్భుతాన్ని పరలోక తండ్రి చూపించిన దాన్ని యేసుప్రభు చేసేవారు. యోహాను సువార్త 14:12 నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువారును చేయనని, వాటికంటే గొప్పవి కూడా చేయనని నిశ్చయంగా మీతో చెప్తున్నానని ఆయన అంటాడు. ఆయన చేయు క్రియలేంటి? ప్రసంగం చేశారు, ఆయన బోధించారు, దురాత్మలు వెళ్ళగొట్టారు, మృతులను లేపారు, రోగులను స్వస్థపరిచారు. అందుకే పౌలు చెప్తాడు, మనం ఈ ప్రవచన వరాన్ని అపేక్షించమంటాడు, అంటే కోరుకోమంటాడు. ఈ ప్రవచన వరం అంటే దేవుడు ఏం చెప్పాడో అది మనం చెప్పడం, దేవుడు ఏం చేశాడో అది మనం చేయగలటం అనమాట. ఇది దేవుడు ఇస్తే కానీ, దేవుడు మన హృదయంతో మాట్లాడితే కానీ, మన హృదయంలో చేస్తే కానీ మనం చేయలేం పని. ఇది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ఆత్మాభిషేకమును తండ్రి, మీ బలమైన అభిషేకమును మాకు అనుగ్రహించండి ప్రభా. మమ్మల్ని బలపరచండి. మా గిన్నె అన్ని విషయాల్లో నిండి పొర్లడానికి దేవా మా మనోనేత్రాలు తెరవండి. చెడ్డ కలలు రాకుండా అడ్డగించండి. అన్ని సమయాల్లో నేను హత్తుకొని ఉండుటకు కృప దయచేయండి ప్రభా. మేము మంచి ప్రవర్తన కలిగి నీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయండి. అద్భుతమైన నీ నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మహాదేవుడు ప్రభా, విజ్ఞాపనకర్తవు, మా కొరకు విజ్ఞాపన చేస్తున్న తండ్రి ప్రభా. దేవా మేము నీ శాంతిని, సమాధానాన్ని మేము మా హృదయంలో పొందుకోవడానికి తండ్రి నీ వాక్కును మా యొద్దకి పంపించి మమ్మల్ని బాగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.